ఉక్కు నగరంలోని ఆంధ్రకేసరి కళాక్షేత్రంలో CWC2 ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఉక్కు నగరంలోని అన్ని సెక్టార్ల నుండి భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. భక్తుల గోవింద నామస్మరణ, మంగళ వాయిద్యాల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నమాచార్య కీర్తనలు, భక్తి సంగీత విభావరి ఆకట్టుకున్నాయి. CWC కార్యదర్శి టి సత్యనారాయణ, SKVM ఆచార్యులు మాట్లాడుతూ ఎంతో పురోభివృద్ధి చెందిన విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభవం తీసుకురావాలని కాంక్షిస్తూ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించినట్లు తెలిపారు. పాలకుల మనసు మార్చి త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడేలా చేయాలని పూజలు చేసినట్టు తెలిపారు. ఉక్కు AITUC ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ధృతచేతనమందారం శ్రీనివాసం ఉక్కు నగరంలో లోకరక్షణార్థము ఈ యొక్క ఉక్కు నగర శ్రేయస్సు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల శ్రేయస్సు కోసము ఈ పరాభవనామ సంవత్సర ఉగాది రోజున లోకరక్షణార్థము శ్రీభూ సమేత శ్రీనివాస కళ్యాణాన్ని ఈరోజు తలపెట్టి ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఈ శ్రీనివాస ప్రభువు ఈ యొక్క ఉక్కు నగర ఉద్యోగస్తులు, ఉక్కు నగర పారిశ్రామిక వ్యవస్థ కూడా దినదినాభివృద్ధి చెంది వారి యొక్క చిన్న చిన్న ఇతిబాధలు ఏమున్నా కూడా తొలగి ఈ యొక్క నగరము సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఉక్కు నగర అసోసియేషన్స్ వాళ్ళు తలపెట్టి ఉన్నారు. అది యుగానికి ఆదిగా చెప్పబడుతున్నటువంటి ఉగాది రోజున శ్రీ పరాభవనామ సంవత్సర రోజున ఈ యొక్క కళ్యాణాన్ని తలపెట్టడము ఆనందదాయకము. ఈ యొక్క నగరం అంతా కూడా సస్యశ్యామలముతో రక్షింపబడాలని చెప్పి ఆ శ్రీనివాస ప్రభువును కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరాభవనామ సంవత్సరం అనగానే పరాభవాలు అని అనుకుంటుంటాము. పర అంటే ఆదిశక్తి స్వరూపము, భవ శివస్వరూపంలో అంటే మంగళాన్నిచ్చే విధంగా చెప్పబడుతుంది. కనుక అందరికి కూడా ఈ సంవత్సరము చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే కొన్ని ఇబ్బందులు కలిగిన యుద్ధ వాతావరణాలు కలిగినా కూడా మన భారతదేశ ఔన్నత్యము ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పడంలో అతిశయం కాదు. ఈ యొక్క అన్ని యుద్ధ వాతావరణం ఉన్నా కూడా మన భారతదేశం మటుకు సుఖశాంతులతో వెలుగుతుందని చెప్పగలుగుతుంది. అలాగే రాష్ట్రము, దేశము కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా ఉపరిపాలన అందించబడుతుంది మన దేశం అంతా కూడా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలో లోక కళ్యాణార్థం, అలాగే మనకి స్టీల్ ప్లాంట్ పునర్వైభవం తీసుకురావడానికి స్వామివారి కళ్యాణం తలంప జరిగింది. సో స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతోంది. భక్తులు 50 మంది వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే ఇక్కడ ఉక్కు నగరం దేవాలయ అసోసియేషను ఉన్నది. స్వామివారు అక్కడ వేంచేసి ఉన్నారు. అక్కడి నుంచి స్వామి ఇక్కడికి వేంచేసి ఈ కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నారు. అందరూ తిలకించవలసిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ.